ఒంగోలు నుండి నేను బయలుదేరాను. విజయవాడ నుంచి 2కి బయలుదేరి ఇలా హైదరాబాద్కి బయలుదేరాము. ఎందుకంటే మొత్తం హైదరాబాద్లో చాలామంది వస్తున్నారనమాట. అందరికీ ఆశ శివయ్య అనుగ్రహం ఉండాలని 30 మంది యాత్రగా వెళ్తున్నాము. ఇక్కడ వనస్థలీపురంలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అసలు చూడండి, కరెక్ట్గా మేము 6 అయిందనమాట వచ్చేసరికి. ఇక్కడ స్వామివారికి దీపాలంకరణ సేవ చేస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. దర్శనం చేసుకొని ఇప్పుడు మేము వెళ్ళబోయే బస్సుకి పూజ చేయించారు. మొత్తం 30 మంది అన్నమాట యాత్ర. వెళ్ళబోయేది త్రివేణి సంగమం. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాకు మేమంతా 80 మంది వెళ్తున్నాము. పంతులు గారు వచ్చారు, పూజ చేస్తున్నారు. యథేదిష్టవ్యథోక్తం పరిపూర్ణమాదిశ్యాం ధైర్యం, విజయ, అభయ, ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సానుకూలతలో పూజ చేసుకొని అందరము బయలుదేరాము. నైట్ 8:30 అలా అయింది అనమాట. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరేసరికి ఈ నైట్ జర్నీ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుందంట. తెల్లారి దిగుతామంట. అంటే 14, 15, 16 దిగుతాం అన్నమాట. 16 మార్నింగ్ దిగుతాం. బస్సు కదా, అక్కడక్కడ ఆగుకుంటూ అందరూ ఇందులోనే వంట కానీ చేసుకొని
3 సార్లు పెట్టుకున్న ఏడుకొండలవాడ వెంకన్న గోవింద గోవింద. ధనలక్ష్మి గారు వాళ్ళు ముగ్గురు అన్నారు, మరి అడ్జస్ట్ చేస్తారా? పైకి రా. మధ్య సీట్లు ఇస్తే బెటర్. అనిత సరే, ఆ మాట కూడా చెప్పు, నేను చెప్పినట్టు.